హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. అంగన్వాడీ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రాబోతున్నది. దీనికి సంబంధించి నిన్న శనివారం రోజు మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారను ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఎమ్మెల్సీ అయిపోయాక డిస్టిక్ వైజు ఈ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సీతక్క గారు సంతకం చేసిన దాని మీద, మన మంత్రి గారు సంతకం చేసిన దాని మీద ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ తరుణంలో వీటికి క్వాలిఫికేషన్ ఏముంది, సో ఏజ్ లిమిట్ ఎంత, సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం అయితే ఆదిలాబాద్లో అంగన్వాడీ టీచర్లు 96 ఉన్నాయి. సో కొత్తగూడెంలో 158 టీచర్స్, హన్మకొండ 37, హైదరాబాద్ 130, జగిత్యాల 46, జనగామ 16, భూపాలపల్లి 31, గద్వాల్ 47, కామారెడ్డి 47, కరీంనగర్ 50. సో ఇవి వచ్చేసి అంగన్వాడీ టీచర్లు. అదే ఆదిలాబాద్లో హెల్పర్స్ ఉద్యోగాలు వచ్చేసి 406, కొత్తగూడెం 826, హన్మకొండ 140, హైదరాబాద్ 273, జగిత్యాల 172, జనగామ 75, భూపాలపల్లి 77, గద్వాల్ 177, కామారెడ్డి 269, కరీంనగర్ 119. సో అదేవిధంగా మెదక్లో అంగన్వాడీ టీచర్లు 25, 266, మెడ్చల్లో 51 అండ్ 157, ములుగులో వచ్చేసి 73 అండ్ 233. సో నాగర్ కర్నూలు వచ్చేసి 103, 387, నల్గొండలో 88, 374. సో నారాయణపేట్ 29, 106, నిర్మల్ 55, 276, నిజామాబాద్ 50, 290, పెద్దపల్లి 37, 117, రాజన్న సిరిసిల్ల 21, 53. సో రంగారెడ్డి 46, 365, సంగారెడ్డి 35, 274, సిద్దిపేట్ 57, 145, సో కరీంనగర్ 50, 119, ఖమ్మం 93, 394, ఆసిఫాబాద్ 91, 261, మహబూబాద్ 84, 318, మహబూబ్ నగర్ 40, 199, మంచిర్యాల 57, 257, సిద్దిపేట సంగారెడ్డికి వచ్చేసి 35, 274, సిద్దిపేట్ 57, 145, సూర్యాపేట్ 61, 191, వికారాబాద్ 49, 238, వనపర్తి 34, 112, వరంగల్ 35, 172, భువనగిరి 40, సో 118. ఇది జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్. సో ఒకసారి ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏందనేది మనం ఒకసారి చూద్దాం. అంగన్వాడీ నోటిఫికేషన్ 2025. సో అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి 6399 పోస్టులు అనేది రిలీజ్ అవుతున్నాయి. సో అదేవిధంగా హెల్పర్స్కి సంబంధించి 7837, 7837 పోస్టులు అనేది రిలీజ్ అవుతున్నాయి. సో మొత్తం మీద ఓవరాల్గా టోటల్ వేకెన్సీ 14,236 అనేది మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించి ఇక్కడ మనకు పోస్టులు ఏమున్నాయంటే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్స్. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో దేనికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజ్ అనేది యాజ్ పర్ 10th మెమోలో ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మినిమం ఏజ్ 21 ఇయర్స్ టు 35 ఇయర్స్. మరి 18 to 35 ఇయర్స్ ఎవరికంటే మినిమం ఏజ్ ఫర్ SC/ST క్యాండిడేట్ ఈజ్ 8 years అండ్ ఎలిజిబుల్ ఓన్లీ ఇఫ్ 21 years ఏజ్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఒకవేళ SC/ST దాంట్లో 21 ఏజ్ ఉన్నారు కదా, సో 21 ఏజ్ కంటే ఎక్కువ ఉన్నోళ్ళు లేకపోతే అప్పుడు 18 ఉన్నోళ్ళను కూడా తీసుకుంటారు. కానీ SC/STలో ఒకవేళ 21 కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 21 ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. సో మేజర్గా మనం 18 కంటే కూడా 21 to 35 అని గుర్తుపెట్టుకోవడమే బెటర్. సో ఎందుకంటే ఎవరైనా 21 ఎబోవ్ ఉన్న SC/ST క్యాండిడేట్ కూడా సో ఉంటారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గతంలో అయితే 10th క్లాస్ ఉండేది. సో కేంద్ర ప్రభుత్వం అనేది కొత్త మార్గదర్శకాలను చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఉండే విధంగా చూడమని మార్గదర్శకాలు చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ వచ్చినా కూడా నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ అనేది పెట్టబోతున్నారు. సో దాన్ని చూడాలి. నోటిఫికేషన్ వచ్చినాక మరి 10th ఉంటుందా, ఇంటర్మీడియట్ ఉంటుందా అని చూడాలి. మ్యాక్సిమం ఇంటర్మీడియటే ఉంటుంది. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 9,000 నుంచి అప్రాక్సిమేట్లీ 12,000 దాకా శాలరీ అనేది వస్తుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మెరిట్ బేస్ మీద ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తే ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని, సో మార్క్స్లో ఆయా రిజర్వేషన్లో ఎవరెవరికి ఎంత వేకెన్సీ ఉంది, సో మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి ఏ విధమైన ఎగ్జామ్ అనేది ఉండదు. వన్స్ మీరు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయినాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా జాబ్ టైప్ వచ్చేసి ఇది పర్మనెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో దీన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే అంగన్వాడీ. సో ఆర్గనైజేషన్ అనేది దీన్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండదు.
సో ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది కూడా స్టేట్ వైడ్ మొత్తం రిలీజ్ అవ్వదు. సో డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ అవుతుంది. సో కలెక్టర్లకు అందుకే ఆదేశాలు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ అనేది సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమున్నాయంటే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సినవి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్. సో ఎందుకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఈ రెండిట్లో ఏది క్వాలిఫికేషన్ ఇస్తే ఆ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్, మనం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేస్తాం కదా. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మెమో కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు ఒకవేళ అప్లై చేసిన క్యాండిడేట్ కనుక విడో క్యాండిడేట్ అయితే విడో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అర్ఫన్ క్యాండిడేట్ అయితే అర్ఫన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే మాత్రం సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి గతంలో అయితే ఏ విధమైన ఫీజు లేదు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక చూడాలి. ఈసారి కూడా ఏ విధమైన ఫీజు అయితే దాదాపుగా ఉండదు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక, సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు మహా అయితే ఒక 15 days 20 days ఇస్తారు, ఎక్కువ అయితే ఇవ్వరు. సో అప్పటికప్పుడు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సో అవన్నీ తీసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసి పెట్టుకోండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మీ సొంత జిల్లాలోనే ఉంటుంది. సో తెలంగాణలో మీరు ఏ డిస్టిక్ అయితే ఉన్నారో ఆ డిస్టిక్లోనే మీ యొక్క జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. ఇకపోతే దీన్ని అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి miss.tgwdcw.in. సో .inలోకి పోతే మీకు అప్లికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కూడా వెబ్సైట్లో అప్లికేషన్ అనేది వస్తుంది, కానీ ఫుల్ ప్లెడ్జ్లో మొత్తం లేదు, ఎందుకంటే ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి. సో మీరు ఒకసారి డెమో చూడాలంటే మాత్రం ఆ సైట్లోకి వెళ్ళి ప్రజెంట్ చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను దాదాపుగా దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇక లైక్ చేయండి, షేర్ చేయండి.